రైట్ అమర్పేటలో కేటీఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా చూద్దాం आपके साथ एक गुलाबी झंडा जब तक है आपकी वोट महफूज है। हर मोहल्ले में हर बूथ में हमारे पार्टी के लीडर आएंगे, आपके साथ रहेंगे, आपके कागजात देख लेंगे और जिस किसी के पास भी हर कागज है, हर चीज आपके पास है, आपको कोई तकलीफ नहीं होगा। अगर किसी के पास नहीं है, आपके एमएलए खुद वकील साहब है, उन्होंने खुद जाके हाईकोर्ट में लड़ेंगे, आप बेफिक्र रहिए। आपके एमएलए साहब खुद वकील है, उन्होंने खुद इंसाफ के लिए आपके लिए लड़ेंगे। किसी एक का वोट भी नहीं जाए सर का, हम पूरी तरह से हम कायनात रहेंगे। और एक बात भी मैं कहना चाहता हूं, ఎస్ఐఆర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనకు మీకు అంబర్పేట నియోజకవర్గంలో 240 బూత్లు ఉన్నాయి. బూత్ కి ఒక్కరు చొప్పున మనకు 240 మంది లిస్టు కాలేరు వెంకటేష్ గారు మాకు ఇచ్చినారు పార్టీ ఆఫీస్. అదే లిస్టు మనం గవర్నమెంట్ కూడా సమర్పణ చేసినాం, ఆర్డీఓ గారికి ఇచ్చినాం. వాళ్ళు ఏం చేయాలి, బూత్ లెవెల్ ఏజెంట్లు జూన్ 25 నుంచి ఇంటింటికి ఆఫీసర్లు వస్తారు. ఆఫీసర్ లెవెల్ ఈ అంగన్వాడీ టీచర్లు అట్లాగే జిహెచ్ఎంసీ సూపర్వైజర్లు వాళ్ళు ఇంటింటికి వస్తారు. జూన్ 25 నుంచి జూలై 24 దాకా వస్తారు. ఈ లోపలనే మళ్ళొకసారి మీకు నేను మొత్తం మెటీరియల్ మళ్ళీ పంపిస్తా. ఆ 240 మంది ఎవరైతే ఉంటారో బూత్ లెవెల్ ఏజెంట్లు, మీరు చాలా 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 ముఖ్యం మీ పని. ఎందుకంటే ఈ లిస్టు ఏదైతే ఫైనల్ అవుతుందో జూన్ 25 నుంచి జూలై 24 దాకా మీరు చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడైతే జరుగుతున్నదో కార్యక్రమం అక్కడ మీరు ఉండాలి. ఉండి మీతో పాటు ఆ బస్తీ నాయకులు, మన కార్యకర్తలు అందరూ ఉండి ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా, ఏ ఒక్క సోదరి ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డూప్లికేట్ ఓట్ల లిస్ట్ నేను మీకు ఇస్తా, మీరు చూసుకోవచ్చు, ఎక్కడేముంది ఏం లేదు మీరు చూసుకోవచ్చు. దాంతో పాటు కొత్త ఓట్లు రాయించేది, తప్పుడు ఓట్లు తీయించేది, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చాలా డేంజర్. వాళ్ళు కొన్ని ఓట్లు తీసేయించే పనులు ఉన్నారు. ఇక అంబర్పేటలో గెలిచే పరిస్థితి లేదు బీజేపీకి. ఏమైనా కొన్ని కొత్త కథలు పడితే ఏమైనా చేయొచ్చా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సింది గులాబీ సైనికులే అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ లిస్టు జూలై 24 నుంచి సెప్టెంబర్ 28 దాకా మళ్ళీ మీకు టైం ఉంటుంది, 2 నెలలు. ఏమైనా అబ్జెక్షన్లు ఉంటే చెప్పొచ్చు, రాతపూర్వకంగా ఇవ్వచ్చు. మీ ఎమ్మెల్యే గారు ఖుద్దు వకీలు కాబట్టి ఆయన మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత అక్టోబర్ 1 నాడు ఫైనల్ ఓటర్ లిస్టు పబ్లిష్ అవుతుంది. ఈ అక్టోబర్ 1 నాడు పబ్లిష్ అయినాక ఒకటి యాద పెట్టుకోండి, అదే లిస్టు రేపు మీ కార్పొరేషన్ ఎన్నికలకు అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ కు అదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. అదే విధంగా తర్వాత వచ్చే ఎంపీ ఎలక్షన్ కూడా అదే ఓటర్ लिस्ट ఉంటుంది. वो एक ही वोटर लिस्ट है जो बनेगा अक्टूबर 1 के दिन. उसके बाद वो एक ही वोटर लिस्ट रहेगा कल के आपके कॉर्पोरेशन इलेक्शन के वास्ते, एमएलए इलेक्शन के लिए और साथ ही साथ एमपी इलेक्शन के लिए भी वो एक ही वोटर लिस्ट रहेगा. इससे पहले अलग अलग लिस्ट थे, अलग अलग बूथ थे, कॉर्पोरेशन का एक था, एमएलए का एक था, एमपी का एक था. आगे ऐसा नहीं होगा एसआईआर के बाद. तो बहुत जरूरी है कि आप सब लोग गौर करें इस बात पे, आप सब लोग बहुत सीरियसली इस बात को लें और हर जगह जिस किसी को भी बूथ लेवल एजेंट बनाया गया, आपकी जिम्मेदारी है किसी एक आदमी या किसी एक हमारी बहन जिनके पास हर कागज है उनका वोट किसी भी हाल में नहीं गंवाना है, उनको नुकसान नहीं पहुंचाना है. అర్థమైంది కదా మీకు? ముఖ్యమైన పని ఈ ఎస్ఐఆర్ మనం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్లైంది. ఇంకొక వారం 10 రోజులైతే 50% టైం అయిపోతుంది. మరి 50% టైం అయిపోయినాక ఏం జరిగింది హైదరాబాద్ మహానగరానికి? ఏ ఒక్కలకన్నా మంచి జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? ఎన్ని ఇల్లు గులగొట్టిండు? కాకపోతే కొన్ని వేల ఇల్లు గులగొట్టిండు. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ ఇంటి మీదకి ఏ బుల్డోజర్ వస్తుందో తెలియదు. గరీబోళ్ళు తెలిసి తెలియక గవర్నమెంట్ జాగల ఎక్కడన్నా 20 గజాలో 30 గజాలో 40 గజాల ఇల్లు కట్టుకుంటే కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఆలోచించి తెలియక కట్టుకున్నారు, గవర్నమెంట్ జాగనే కదా అని చెప్పి 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, ఎక్కడ కనీసం ఒక్క ఇంటికి ముగ్గు పోయలే. కానీ కొన్ని వేల ఇండ్లను ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద
నీలమట్టం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్ లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు గాని భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ గడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు గాని ఫ్యూచర్ సిటీ గడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు, ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేషజానికి పోకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలి అనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికి వడదెబ్బకు చస్తున్నారు, ఓదికి నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకోజరా మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ పైసలేదో కేటాయించి ధాన్యం కొను అని చెప్పి నేను డిమాండ్ చేసిన. నేను అనుకున్న దబ్బన చూస్తాడేమో, చూసేమన్నా రైతులకేమైనా చెప్తాడేమో అనుకున్నా. నిన్న పిడుగు లాంటి వార్త చెప్పిండు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా. ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటుంది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు, మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాతా. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఆయన మీద కేసులున్నాయి కదా, భయం ఎక్కువ ఆయనకు పాపం.